హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనకి సీజనల్ ఫ్రూట్స్లో దొరికే ఫ్రూట్ లిచీ. మరి ఈ లిచీస్తో టేస్టీగా డెజర్ట్ చేసేసుకుందాం. లిచీస్ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ సింపుల్ ట్రిక్ పాటించేసేయండి. లిచీస్ కొనుక్కున్న తర్వాత కొద్దిగా కాడు ఉండేటట్టుగా ఇలా చక్కగా ఒక బాక్స్లో కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు లిచీ అనేది నిల్వ ఉంటుంది. అలాగే మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్లో ఇంకో ఫ్రూట్ మ్యాంగో. ఈ రెండిట్ల కాంబినేషన్లో టేస్టీగా డెజర్ట్ చేసేసుకుందాం. ఈ డెజర్ట్ని లిచీ మ్యాంగో సందేశ్ అంటారు. మరి ఈ డెజర్ట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. లిచీస్ని చక్కగా ఇలా తొక్కలు తీసేసుకోవాలి. సెంటర్లో ఉన్న గింజను కూడా తీసేసుకోవాలి. ఇలా చక్కగా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలి. లిచీస్ అనేవి టేస్ట్ మనకు అచ్చు ముంజుల్లాగానే ఉంటాయండి. కాబట్టి మీరు కానీ ఇప్పటివరకు టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. లిచీస్ ఎక్కువగా కూడా తీసుకోవడం మంచిది కాదు. రోజుకి కొంత క్వాంటిటీ వరకే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ లిచీస్లో గింజలన్నీ కూడా సపరేట్ చేసేసుకొని వీటిని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కూల్ అయితే టేస్ట్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టెప్ ఫాలో అయిపోండి. ఇలా గింజలన్నీ కూడా తీసేసి ఈ లిచీస్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉంటే చాలు, ఎక్కువగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, లిచీస్ అనేవి ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఫిల్లింగ్ అనేది తయారు చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో ఫ్రూట్ మ్యాంగో చెప్పాం కదండి, మ్యాంగోతో పాటు పన్నీర్ కూడా కావాలి. ఈ పన్నీర్ అనేది 100 గ్రామ్స్ క్యూబ్ తీసుకుంటున్నాను నేను. మీరు లిచీస్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ క్వాంటిటీ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి చూసి తీసుకోండి. మీరు ఎన్ని లిచీస్కి అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చక్కగా పన్నీర్ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఒక బ్లెండింగ్ జార్లోకి తీసుకోవాలి. వీటిలోకి ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యాంగో తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్వాంటిటీకి సరిపోను మ్యాంగో కూడా కట్ చేసుకోవాలి. మ్యాంగో అనేది నేను ఇక్కడ బంగినపల్లి మామిడికాయ తీసుకుంటున్నాను అండి. మిగిలిన రసాలు అవి టేస్ట్ అంత బాగోవు ఈ డెజర్ట్లోకి, కాబట్టి బంగినపల్లి మామిడికాయే ప్రిఫర్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఉలవపాడు కాయలైనా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పన్నీర్ అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాంగో వేసుకుందాము. ఈ మ్యాంగో కూడా నేను కంప్లీట్ మ్యాంగో యాడ్ చేయట్లేదండి, ఓన్లీ హాఫ్ పీస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ మ్యాంగో ప్యూరీ కూడా డిపెండ్ అవుతుంది. మ్యాంగో ఫ్లేవర్ అనేది క్లియర్గా తెలియాలి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు స్వీట్నెస్ తగ్గుద్ది అనుకుంటే షుగర్ యాడ్ చేసుకోండి. లేదు తక్కువ స్వీట్ తినే వాళ్ళైతే అసలు స్వీట్నెస్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ మ్యాంగోలో ఉన్న స్వీట్నెస్ అనేది సరిపోతుంది. పన్నీర్ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఆప్షనల్గా కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. చాలా మెత్తగా అయిపోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ బాగా అసలు నలగట్లేదు అనుకుంటే మాత్రం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. లేదు అంటే మ్యాంగోలో ఉన్న వాటర్తోనే బ్లెండ్ అయిపోతుంది. ఇలా పైపింగ్ బ్యాగ్లోకైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్పూన్తో అయినా కూడా ఈ క్రీమ్ని ఫిల్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ లిచీస్ పెట్టుకున్నాం కదండి, ఆ లిచీస్ని తీసేసుకొని చక్కగా ఈ క్రీమ్ అంతా కూడా లిచీస్లో ఫిల్ చేసేసుకుందాం. ఒకవేళ కనుక మీకు క్రీమ్ బ్లెండ్ అవ్వలేదు, లిక్విడ్గా అయిపోయింది, బాగా పల్చగా ఉంది అనుకున్నారు అంటే కనుక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైట్ అయిపోతుంది క్రీమ్ అనేది, ఇలా క్రీమీగా వస్తుంది. ఒకవేళ అది కూడా కుదరలేదు అంటే ఇంకొద్దిగా పన్నీర్ యాడ్ చేసుకొని క్రీమీగా చేసేసుకోండి. మీరు పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేస్తే మాత్రం లంప్స్ లేకుండా చూడండి, అంటే ఉండలు ఉండకుండా చూసుకోండి. లేదంటే స్పిల్ అయిపోతుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది క్రీమ్ అంతా కూడా. లేదు అంటే మీకు ఈ ఆప్షన్ అవైలబుల్గా లేకపోతే చక్కగా స్పూన్తోనే మీరు ఫిల్ చేసేసుకోండి. డిజైన్గా కావాలి అనుకుంటే స్టార్ నోజిల్ పెట్టుకొని ఇలా చక్కగా ఫిల్ చేసుకోండి. నేను యూస్ చేసేదైతే స్టార్ నోజిల్ యూస్ చేస్తున్నా అండి. మీరు కావాలనుకుంటే నార్మల్ది కూడా పెట్టుకోవచ్చు, నచ్చిన షేప్స్లో పెట్టుకోవచ్చు పైన డెకరేషన్కి. మనకి ఇలా లిచీస్ అన్నీ కూడా చక్కగా ఫిల్ చేసేసుకొని కాసేపు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ లిచీస్ పైన డెకరేషన్ కోసం నేను పిస్తాస్ అనేవి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఆ చిన్న చిన్న ముక్కలన్నిటిని కూడా చక్కగా వీటి మీద యాడ్ చేసేసుకొని, ఇంకా మీకు మ్యాంగో కలర్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే కలర్స్ కాకుండా మీరు ఇంకో ఆప్షన్ ఏం ట్రై చేయొచ్చు అంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు. కొద్దిగా కుంకుమ పువ్వుని కనుక వేసుకున్నారు అంటే మంచి కలర్, ఇంకా డార్క్ కలర్ వస్తుంది. ఎల్లో అనేది చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతుంది. మరి ఈ టిప్ మీరు కూడా ట్రై చేసేయండి. ఒకవేళ సాఫ్రాన్ అవైలబుల్గా లేదు అంటే ఇలా న్యాచురల్గానే తినేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మిస్ అవ్వకుండా. ఈ సీజన్ అయ్యేలోపు ఖచ్చితంగా ఈ
డెజర్ట్ అయితే ట్రై చేసేయండి. ఎవరికైనా యూనిక్గా టేస్టీగా పెట్టాలి, అలాగే చాలా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారు. ఈ క్రీమ్ కనుక ఒకవేళ మిగిలిపోతే సింపుల్గా చక్కగా మీరు కానీ, పిల్లలు ఐస్ క్రీమ్ ఇష్టపడతారు కాబట్టి చక్కగా ఫ్రీజ్ చేసేసుకున్నారంటే చక్కగా పిల్లలకి పన్నీర్తో ఐస్ క్రీమ్ ఇచ్చేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ కూడా. స్కూప్ చేసి ఇచ్చేసారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు. మ్యాంగో అనేది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈ డెజర్ట్ అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. మరి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ నేమ్ వచ్చి లిచీ మ్యాంగో సందేశ్ అండి. మరి మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మిగిలిన కంటెంట్ కూడా చెక్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే పిల్లలకి ఇష్టమైన చాలా సింపుల్ స్నాక్స్, అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. వెంటనే చెక్ చేసేయండి.